కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా స్థాయి రెవెన్యూ, పోలీస్, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 1000 మంది యోగా శిక్షకులతో నేషనల్ యోగా ట్రైనర్ యోగాసనాలను నేర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఒక భాగమైనటువంటి యోగా ఇవాళ ప్రపంచం అంతా కూడా గుర్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా డేగా జూన్ 21వ తారీఖున నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా జూన్ 21 ని ప్రపంచ యోగా డేగా చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ తారీఖున విశాఖపట్నానికి ఈ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనడానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాలో భాగం కావాలి, మన ఆరోగ్యాన్ని, మన రాష్ట్రాన్ని ఒక హ్యాపీ స్టేట్ గా, ఒక హెల్తీ స్టేట్ గా, ఒక వెల్తీ స్టేట్ గా చేయాలంటే యోగా భాగస్వాములు కావాలనేది, ఒక హ్యాపీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టడానికి యోగా ఉపయోగపడుతుంది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే దాదాపు నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయటం, అందులోంచి సెలెక్ట్ చేసి 20 లక్షల మందికి రేపు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మరి అదే రకంగా 2 కోట్ల మందిని రేపు 21వ తారీఖున ఒకే వేదిక మీద, ఒకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని, దాదాపు ఒక 5 లక్షల మందితో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి యోగా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి. అందులో భాగంగా ఈ రోజు మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ గారు, పెద్దలు అందరూ, కొనకళ్ళ నారాయణరావు గారు అందరూ కలిసి సముద్ర తీరంలోనే యోగా ఆకారంలోనే మరి కూర్చుని యోగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి ప్రముఖ ట్రైనర్ గారు శిరీష గారు వచ్చి చాలా అద్భుతంగా అందరికీ ట్రైన్ చేయడమే కాకుండా వారు చేసినటువంటి ఆసనాలు మరి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ